మొదటగా గుర్తొచ్చే పేరు సత్యమన్న. సత్యమన్నను కలిసిన, సత్యమన్న కంపౌండ్ పోయినా నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన నమ్మకాన్ని ఈ జిల్లా ప్రాంత వాసులకే కాకుండా సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో చూసిన. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పేదోళ్ళ పెన్నిధి సత్యమన్న అని చెప్పి ఒక పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇదివరకే స్థానిక శాసనసభ్యులు చెప్పారు స్పష్టంగా, రాజకీయాలకు రాకన్నా ముందే వచ్చిన తర్వాత కూడా తానొక్కడే ఎదగడం అనేది గొప్ప పని కాదు, తనతో పాటు ఒక వ్యవస్థని పైకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి చూస్తే ఈ రోజు వెనుకబడ్డ జాతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఒక భరోసానిచ్చేటువంటి కార్యక్రమం. ఇది మామూలు విషయం కాదు. జనరల్ గా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడము, భరోసాని కల్పించడము, అది ఇంకా 31 సంవత్సరాలు అయినా కూడా ఇంతమందిని ఏకం చేసే సందర్భాన్ని తీసుకురావడం. జనరల్ గా మనిషి చచ్చిపోతే 3 నెలల కార్యానికి మర్చిపోతారు, మనిషి చచ్చిపోతే 11 నెలల కార్యం రోజు పూర్తిగా మర్చిపోతారు. 11 నెలలు కాదు, 11 ఏళ్ళు కాదు, 31 సంవత్సరాలైనా ఇంకా సత్యమన్నను గుర్తుపెట్టుకున్నారంటే ఈ రోజు సత్యమన్న ఆ రోజు నడిచిన స్థితిగతులు, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా అందరి మనసులో ఇంకా జ్ఞాపకంగానే ఉంది అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. సత్యమన్న అంటే ఒక స్ఫూర్తి, సత్యమన్న అంటే ఒక నమ్మకం. ఒక పేదోడు కర్పౌండ్లోకి పోయిందంటే మనకి న్యాయం జరుగుతుందనే విషయాలు చాలా సమయం చిన్నగా ఉన్నాం. అప్పుడు చూసాం, విన్నాం. ఆయన చూద్దామని ఒకరోజు సైకిల్ మోటార్ మీద వచ్చి చూసిపోవడం జరిగింది. నిజం చెప్తా ఉన్నా, ఒక ఒక కొత్త అనుభూతిని, కొత్త ఒరవడిని మహబూబాబాద్ జిల్లాకు చూపించిన వ్యక్తి సత్యమన్న. కాబట్టి 31 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలైనా సత్యమన్నని పాలమూరు మర్చిపోదు. సత్యమన్న చేసిన లీడర్షిప్, ఆయన ఎదిగించిన లీడర్షిప్ ఇంకెప్పుడు కూడా ముందుకే పోతుంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలంటే ఆయన మాదిరిగా పేద మందిని ఆదుకోవాలనే ఓ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, సత్యమన్న ఆత్మకు శాంతి చేకూరాల, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా మేము ఒక ఆశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. మరి ఆ బాటలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, సత్యమన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నాడన్నమాట బలంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతమంది మనసుల్లో బతికే ఉన్నాడు. సత్యమన్న ఎప్పుడు చనిపోలేదు. ఆయన భౌతికంగా చనిపోయి ఉండొచ్చు కానీ ఆయన ఆలోచన విధానం పట్ల చనిపోలేడు కూడా అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. జోహార్ సత్యమన్న. సత్యమన్న వర్ధంతి సందర్భంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సత్యమన్న వర్ధంతి కార్యక్రమం ఏదైతే ఉందో ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది. ఈనాడు మరి అన్న చనిపోయి 31 సంవత్సరాలు గడుస్తున్న వారి అభిమానం, ప్రజల లోపల ఉన్నటువంటి ప్రజాభిమానం ఏదైతే ఉందో ఇప్పటికీ అలాగే కొనసాగుతూ, వారి ఆశయాలు ఏవైతున్నాయో, వారు అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో జరగాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా వారి ఆశయ సాధనకు తప్పకుండా మేము కట్టుబడి ఉంటాం, ముందుకు సాగుతామని చెప్పి ఈనాడు వారి మద్దతు ఏదైతే ఉందో ఈనాడు మరి తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే, ఇంకా సత్యమన్న చనిపోలేదు, ఈ రోజు కూడా బతుకు ప్రజల లోపల అంటే వారి లోపల అన్న ఆత్మ ఏదైతుందో కొనసాగుతూనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా వారు అనుకున్నటువంటి పనులు కానీ, వారు అనుకున్నటువంటి ఆశయాలు కానీ తప్పకుండా మేము కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం ఏదైతుందో ఖచ్చితంగా నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు ఎర్ర సత్యమన్న పేర ట్రస్ట్ ఏదైతుందో ఏర్పాటు చేసి సోషల్ యాక్టివిటీ, సామాజిక కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు ఇంకా దగ్గరయ్యే కార్యక్రమాలు ఏదైతుందో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.